please subscribe to Information is wealth. Hi all, welcome back to our channel Learn More, Know More. సో మనం ఎప్పుడూ లాగా ఈసారి కూడా ఎడ్యుకేషన్ వెబ్సైట్ కాకుండా ఈసారి ఏంటంటే మనకి ఆన్లైన్లోనే ఎడిటింగ్ కోసం వేరియస్ ఫైల్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం సిస్టంలో. కాకపోతే అలా కాకుండా మనకు అన్నీ ఆన్లైన్లో కంప్లీట్గా ఫ్రీగా అవైలబుల్గా అయితే మనకి ఒక వెబ్సైట్ దొరికింది. సో దట్ మీరు దాంట్లో ఏం చేయొచ్చు అంటే పీడిఎఫ్స్ అండ్ ఇమేజెస్ లేదా వీడియోస్ కానీ ఫైల్స్ కానీ అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే కనుక డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ బట్టి కొత్త మర్చిపోమాకండి. అండ్ వీడియోని వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం బట్టికి మర్చిపోమాకండి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, టైనీ వావ్ అని చెప్పి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ ఉంది సారా, ఇది అనమాట దీని వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో ఏంటి విశేషం ఏంటి అని చెప్పి మనం ఒకసారి వన్ బై వన్ మీకు చూపిస్తాను. దాంట్లో అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి మీకైతే ఒక ఐడియా వస్తుంది. సో నేను ఇప్పుడు టైనీ వావ్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇనిషియల్లీ ఏంటంటే మనకి ఇలా కనపడద్దు అనమాట. ఇంటర్ఫేస్ వచ్చేసరికి మీకు ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో దట్ యూ కెన్ గో త్రూ దట్ అనమాట. సో ఇంకా మీరు పైన చూస్తున్నారు కదా, పీడిఎఫ్ గురించి అండ్ ఇమేజెస్ గురించి అండ్ రైట్ గురించి అండ్ వీడియో గురించి అండ్ ఫైల్స్ గురించి అనమాట. సో ఒక్కోటి అన్నీ వన్ బై వన్ చూపిస్తాను అండ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇంటర్ఫేస్ వచ్చేసరికి మనకి సేమ్ పైన ఏమైతే ఉన్నాయో సేమ్ అయ్యే మనకి కింద అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి యూజర్ కౌంట్స్ ప్లస్ మళ్ళీ 1 మిలియన్ యూజర్స్ ఉన్నారు. సో 10 మిలియన్ ఫైల్స్ అనేవి కన్వర్ట్ చేశారు. చాలా రికార్డ్స్ పెట్టారు ఇక్కడ. సో మనం ఒక్కొక్కటి చూసేద్దాం. సో అవర్ మోస్ట్ పాపులర్ టూల్స్ అంట. సో ఏం పాపులర్గా ఏం వాడతారు ఏంటి అని చెప్పి ఇక్కడ ఇచ్చారనమాట. కింద మీరు చూస్తున్నారు కదా, చాలా రకాలు ఉన్నాయి. ఒకసారి మనం అన్నీ చూద్దాము. సో మీకు ఇంటర్ఫేస్ చూపిస్తాకని చెప్పి మామూలుగా ఇలా మీకు పైన కింద చూపిస్తున్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వెబ్సైట్ ఏంటంటే మనం ఎప్పుడు చూసే ఉంటాం కదా, నావిగేషన్ గురించి అంటే హోమ్ గురించి, టూల్స్ గురించి అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ గురించి అనేది కిందనే మెన్షన్ చేస్తారనమాట, ఓకేనా? అండ్ ఇంకా పైకి వచ్చేస్తే మనకి ఏంటంటే ఇనీషియల్గా మనం పైన స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా పీడిఎఫ్స్ అని చెప్పి, దీంట్లో చూసారా ఒకసారి మనకి ఏమేమి ఉన్నాయో. ఎడిట్ పీడిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఏదన్నా పీడిఎఫ్ని ఆన్లైన్లో ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఏమన్నా కావాలంటే ఇన్సర్ట్ చేయొచ్చు, లేదంటే పేపర్స్ కానీ డిలీట్ చేయొచ్చు, లేదంటే ఏమన్నా కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్టర్ మనం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అని యూజ్ చేస్తాం మామూలు సిస్టంలో, సంథింగ్ వేరే కన్వర్షన్స్ కోసం అని చెప్పి. ఇలా ఇంకా డైరెక్ట్గా మనకు అవసరం లేదనమాట. సో దట్ మీరు ఇంకా అన్నీ కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకేంటంటే జేపీజీ టు పీడిఎఫ్ అండ్ జేపీజీ ఫార్మేట్లో ఉంది, ఆల్రెడీ పీడిఎఫ్లోనే మార్చుకోవచ్చు. అండ్ మెర్జ్ పీడిఎఫ్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఏదన్నా వేరే ఉన్న డిఫరెంట్గా ఉన్న పీడిఎఫ్స్ని మనం సింగిల్గా చేసుకోవచ్చు అనమాట. సో పీడిఎఫ్ క్రియేట్ చేయొచ్చు అండ్ ట్రాన్స్లేటర్ చేయొచ్చు, పీడిఎఫ్ ట్రాన్స్లేటర్ అంట. అండ్ పీడిఎఫ్ టు జేపీజీ ఉంది అండ్ కంప్రెస్ పీడిఎఫ్ అంటే కొన్ని ఏంటంటే మనకి కంప్రెస్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే మనం పీడిఎఫ్ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ వర్డ్ టు పీడిఎఫ్స్ అండ్ స్ప్లిట్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు పర్టికులర్గా అవి కొన్ని ఒక దాంట్లో ఉండాలి, కొన్ని ఒక దాంట్లో ఉండాలంటే మీరు పర్టికులర్గా నెంబర్ స్పెసిఫై చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, ఇది అనమాట పీడిఎఫ్ గురించి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఇమేజెస్ని మనం ఏమేమి చేయొచ్చు. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కొన్ని ఏ ఫ్యాక్టర్స్ అయితే కొన్ని యాడ్ చేశారు. సో దట్ దానివల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి. సో మీకు క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఏదన్నా ఫర్ సపోజ్ ఏదన్నా ఒక ఇమేజ్ తీసుకుని దీంట్లో ఒకసారి మీకు శాంపుల్ ఒకసారి పాసిబుల్ కుదిరితే చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని చెప్పి నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కోసం అనమాట. మనం పర్టికులర్గా ఏంటంటే ఏదన్నా ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి.
ఇక్కడ చూడండి, సేఫ్టీ కోసం కూడా మనం మెన్షన్ చేశారు. అప్లోడెడ్ అండ్ జనరేటెడ్ ఫైల్స్ ఆర్ డిలీటెడ్ 1 hour ఆఫ్టర్ అప్లోడ్ అంట. అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని మనకి 1 hour తర్వాత డిలీట్ అయిపోతాయి అన్నమాట. సో దట్ అది ఎన్ష్యూర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్ రిమూవ్ చేస్తుంది. సో దట్ మీరు ఈజీగా బ్యాక్గ్రౌండ్ అనేది వేరే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే మనం వేసుకోవచ్చు. అండ్ ఇంకా వచ్చేసరికి మన ఎగ్జాంపుల్ చూసారు కదా. ఇంకోటి ఏంటంటే మనకి రీస్టోర్ ద ఫొటోస్. సో మన ఫోటో ఎలా రీస్టోర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి మనం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇది రీస్టోర్ ఫొటోస్ అన్నమాట. సో దట్ మీరు ఏదన్నా ఫొటోస్ రీస్టోర్ కాంటెక్స్ట్ రీస్టోర్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ ఫోటో మేకర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఏదన్నా ప్రొఫైల్ ఏమన్నా రెడీ చేసుకోవటానికి, లేదంటే ప్రొఫైల్ ఫోటో ఏంటంటే కొంచెం క్రియేటివ్గా పెడదాకుండా, సో వాళ్ళ కోసం అనమాట. అండ్ రిమూవ్ పర్సన్ ఫ్రమ్ ది ఫోటో. సో ఏమన్నా పర్టికులర్గా ఏదన్నా పర్సన్ని రిమూవ్ చేయాలంటే దాని మీద డ్రాగ్ చేస్తే ఏంటంటే మనకి ఫోటో అనేది నీట్గా వస్తుంది అన్నమాట. అండ్ ఎక్స్ట్రా టెక్స్ట్ ఫ్రమ్ ద ఇమేజ్. సో మనం ఏదన్నా ఒక సపోజ్ ఏమన్నా మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం, సో అదేంటంటే మనకి సరిగ్గా అవ్వట్లేదు. ఎక్స్ట్రా టెక్స్ట్ ఫ్రమ్ ద ఇమేజ్ అంటే మనం ఏదన్నా సపోజ్ ఏమన్నా మనం స్క్రీన్ షాట్ తీసాం, సో దాంట్లో టెక్స్ట్ ఉంది, అదంతా మనం చూసి టైప్ చేయలేం కాబట్టి. సో దీంట్లో ఏంటంటే మనం ఒక ఫైల్ అనేది మనం ఎంటర్ చేస్తే దాన్ని బట్టి అదేం చేస్తుంది అంటే మనకి ఆ దాంట్లో ఉన్న టెక్స్ట్ మొత్తం కాపీ మనకి టెక్స్ట్ ఫార్మేట్లో మార్చిన మనకి ఇస్తుంది అనమాట. సో అండ్ ఏఏ ఇమేజ్ జనరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఈ మధ్యలో చాలామంది తెలిసే ఉంటుంది. సో ఏఏ యూజ్ చేసుకుని మనకు కావాల్సిన ప్రాంప్ట్స్ ఇచ్చుకుంటే మనం ఏంటంటే ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. సో దాని తర్వాత ఏంటంటే రిమూవ్ ఆబ్జెక్ట్స్ ఫోటో. ఏమన్నా మీరు ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయాలంటే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకా ఉన్నాయి చూడండి, కింద అయితే మనకి ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను. క్లియర్ ఇమేజ్ సెలెక్ట్ చేసినట్టు ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇమేజ్ ఫార్మేట్లో ఉన్నాం మనం. బ్లర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైనా పర్టికులర్గా ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవడం కోసం ఇది వాడతాం. అండ్ ట్రాన్సిషన్ బ్యాక్గ్రౌండ్ కోసం, అండ్ కలర్ కోసం, అండ్ ఎడిటింగ్ కోసం, అండ్ ఫైల్ ఇమేజ్ గురించి, అండ్ మేక్ రౌండ్ ఇమేజెస్ గురించి. ఇలా అయితే ఇమేజ్కి అయితే చాలా ఉన్నాయి. రీసైజ్ చేసుకోవచ్చు అండ్ కంప్రెస్ చేసుకోవచ్చు. చాలా ఇమేజ్ ఆప్షన్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇంకొచ్చేసరికి ఏంటంటే మనకి దీంట్లో చూస్తున్నారు కదా, పారాగ్రాఫ్ రైటర్ అని, సెంటెన్స్ రీరైటర్ అని, ఈజీ రైటర్స్ అని చెప్పి దాంట్లో అయితే చాలా ఉన్నాయి. నథింగ్ బట్ ఏంటంటే మీరు కావాలంటే ఏదన్నా ప్రాంప్ట్ ఇస్తే దాన్ని బట్టి ఆ సెంటెన్స్ ఫామ్ చేసి అనేది రాసేస్తుంది అనమాట మీకు. సో ఈజీ రైటర్ ఏంటంటే సపోర్టింగ్లా మనకి పనిచేస్తుంది అనమాట. అండ్ ఆర్టికల్ రైటింగ్. సో మీరు ఏదైనా ఆర్టికల్ రాద్దామనుకుంటున్నారు, సో డిస్క్రిప్షన్ కొంత మ్యాటర్ ఇస్తే అది మిగతా మాట అంతా ఫిల్ చేసి మీకు డేటా అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది అనమాట. దీంట్లో టూల్స్ అయితే చాలా ఉన్నాయి. సో అండ్ వీడియో, ఇది వచ్చేసరికి ఏంటంటే కంప్రెస్ వీడియో. సో మీరు ఏదైనా లార్జ్ ఫైల్ని ఉంటే కంప్రెస్ చేసుకోవచ్చు. వీడియో టు గిఫ్ అంటే చిన్న ఏమన్నా బిట్స్ అలాంటివి, చిన్న బిట్ వీడియోస్ ఏమన్నా ఉంటే అలాంటివి ఏంటంటే మనం గిఫ్ట్ కింద మార్చుకోవచ్చు. అండ్ ట్రిమ్ వీడియో. సో మనం మామూలుగా ఎడిటింగ్ కోసం వాటి కోసం ట్రిమ్ అయి చేస్తాం కదా, సో దట్ మనకి ఈ ట్రిమ్ వీడియో అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ MP4 to MP3 అంటే మన రెగ్యులర్గా ఉన్న వీడియోస్ని మనం MP3గా కూడా మార్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంత లిమిట్ టైం పీరియడ్ అనేది ఉంది. సో ఇంకా చూడండి, వీడియోస్లోనే ఇంకా ఆడియో టు టెక్స్ట్. సో మనం ఏదన్నా ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు అది టెక్స్ట్ని కన్వర్ట్ చేస్తామన్నమాట. రీసైజ్ వీడియో. సో వీడియో సైజ్ కూడా మనం మార్చుద్ది. అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆడియోస్. సో మన వీడియో నుంచి ఆడియో కూడా డివైడ్ చేయొచ్చు. మూవీ టు అంటే ఈ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫార్మేట్లో అన్నమాట, వేరే డిఫరెంట్ ఫార్మేట్లో అన్నమాట. ఫేస్బుక్ సో ఇవన్నీ అయ్యాయి అనమాట. సో మన డౌన్లోడ్స్ గురించి అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇంకా ఫైల్స్ వచ్చేసరికి ఏంటంటే వాటిని స్ప్లిట్ చేయడం, అండ్ ఎక్సెల్ టు PDF చేయడం, ఎక్సెల్ టు XML ఫార్మాట్ చేయడం, అండ్ స్ప్లిట్ అంటే ఎక్సెల్ కూడా మనం స్ప్లిట్ చేయొచ్చు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో వీటిల్లో వచ్చేసరికి మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట ఇవి. సో ఇది చూసారు కదా, ఇది మొత్తం ఏంటంటే నథింగ్ బట్ ఓన్లీ ఎడిటింగ్ టూల్ అనమాట. కంప్లీట్ ఎడిటింగ్ టూల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే మనం ప్రతిదానికి మనం ఎడిషనల్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోకుండా ఇలాంటి వెబ్సైట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ వస్తువు వల్ల చాలా ఈజీ అయిపోయింది. కాకపోతే ముందు ఉంది ముసలి పండుగ అంటారు కదా,
ఏదైతే తర్వాత తెలుస్తుంది మనకి ఏంటి అని. సో ఇది అనమాట వీడియో అయితే. వీడియో వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ జై హింద్.